నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్ నాతో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ పాలిటీషియన్ భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. కరుణాకర్ రెడ్డి గారు, భూమా నాగిరెడ్డి ఇష్యూలో వైఎస్ఆర్సీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది, ఒప్పుకుంటారా? దానికి ప్రధాన సలహాదారు భూమన కరుణాకర్ రెడ్డి. నిజం కాదండి. అలాగే సెల్ఫ్ గోల్ వేసుకున్నది అన్నటువంటిది అంతకంటే నిజం కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సరైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఎలా తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను అన్నటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఆయన ప్రజలకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటం కూడా జరిగింది. కాబట్టి దాని మీద ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడ రాజకీయాల్లో చూసినా ఎటువంటి విభేదాలున్నా కూడా ఒక మరణం సంభవించినప్పుడు ఎట్లా ప్రవర్తిస్తారో మనకు తెలుసు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఒక చావును కూడా రాజకీయం చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకోవట్లేదా? చంద్రబాబు కంటే కూడా ముందే భూమా నాగిరెడ్డి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు, వారి తల్లి ఇద్దరు కూడా సాక్షాత్తు నాగిరెడ్డి గారి కూతురు అఖిలప్రియతో మాట్లాడి తమ ప్రగాఢమైనటువంటి బాధను వ్యక్తీకరించినారన్నటువంటి విషయాన్ని మర్చిపోకండి. ఇక్కడ అంటే వాళ్ళ ఫ్యామిలీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా అనునయపూర్వకమైనటువంటి ఇష్టతతో ఉండినటువంటి వ్యక్తి. ఇప్పటికీ కూడా ఇంత సంప్రదాయబద్ధంగా చాలా పద్ధతిగా ఎట్లా మాట్లాడగలుగుతారు? అంటే భాష మీద ఎంత పట్టు ఎట్లా వచ్చింది కరుణాకర్? నేను పెద్ద పట్టు ఉందని నేను అనుకోవటం లేదండి. నేను ఇప్పటికీ నాకు చాలా తక్కువ తెలుసు అనేటువంటి ఆలోచనలోనే ఉన్నాను. నేను ఇంకా నేర్చుకోవాల్సింది నా భాష విషయంలో కానీ జ్ఞానం విషయంలో కానీ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ. తెలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంత పద్ధతిగా భాష మాట్లాడేది కరుణాకర్ రెడ్డి ఒకళ్ళే అనుకుంటాగా? నేను అలా అనుకోవటం లేదు. నేను ఇంకొకళ్ళతో పోల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేనైతే ఇప్పటికీ కూడా ఫ్రాంక్లీ ఐఎమ్ సేయింగ్, నాకు భాష పట్ల ఎక్కువ తెలుసునని నేను భావించటం లేదు. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డికి ఆయన పనిచేసినంతకాలం, మీరు పనిచేసినంతకాలం ఉన్న వివాదాలు ఇంకెవరికి లేవు కదా మొత్తం చైర్మన్ తీసుకుంటే? చేసిన వాళ్ళని అడగాలి. వివాదాలు చేసినటువంటి వాళ్ళను, ఆరోపణలు చేసినటువంటి వాళ్ళను మీరు ఆరోపణ వేసి సమాధానాలు అంటే అదొక దైవ కార్యక్రమం, పూర్తిగా నిరాడంబరంగా జరగాల్సిన కార్యక్రమాన్ని ముందు ఒక 4 వాహనాలు, వెనకాల ఒక 4 వాహనాలు, పెద్ద కాన్వాయ్, హడావుడి, ఇదంతా ఇంత హైప్. దీనికి సంబంధించి ఒక్క చిన్న రుజువు మీరు నిరూపించగలిగితే, ఆ ఆరోపణలు చేసినటువంటి వాళ్ళ చేతనైనా నిరూపించగలిగితే నేను దేనికైనా సిద్ధం. మీరు దేవుణ్ణి నమ్మరా? 100% నమ్ముతాను. నాకంటే అంటే ఇంతకుముందు మీరు చేసినటువంటి ఏ ఆరోపణ అయితే ఉన్నదో ఇది అలాంటిదే. నన్ను నాస్తికుడనే ముద్ర వేసి తద్వారా మీరు రాజకీయ లబ్ధి పొందాలనుకున్నటువంటి వాళ్లకు ప్రతిరోజు సమాధానము చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు జెరూసలేం వెళ్ళారా? నేను వెళ్ళలేదండి. చాలా కీలకంగా ఉంది కదా, జెరూసలేం వెళ్ళి వచ్చారు. ఏదైనా సందర్భం కానివ్వండి, కుమార్తె వివాహం లేకపోతే మరో సందర్భం. నేను జెరూసలేం వెళ్ళలేదు. నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు వెళ్ళారా అని అడిగినారు, నేను వెళ్ళలేదు. సో జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య పొలిటికల్ స్ట్రాటజీ ఆయన తప్పుతో ఉందా రాజకీయంగా? వరుసగా వస్తున్న ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, పబ్లిక్లో వారి బిహేవియర్ తిరిగి బూమరంగ్ అవుతున్న పరిస్థితి అని వ్యతిరేకులు ప్రచారం చేస్తూ ఉంటే చేయగలిగిందేమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున పార్టీ చాలా సుసంపన్నంగా, సుశిక్షితంగా నడుస్తున్నది. బూమరాంగ్ అవుతున్నది చంద్రబాబు విధానాలే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఆచరణ కాదు. నిరంతరం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యాచరణ వలన ప్రజల్లో జగన్ గారి పట్ల అపారమైనటువంటి విశ్వాసం ప్రజలకు పెరుగుతున్నది. భూమా నాగిరెడ్డి సంతాప సభను బాయ్కట్ చేయడం కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హల్చల్ కానివ్వండి, లేకపోతే వైజాగ్ ఎయిర్పోర్ట్లో సీఎంని ఆపుతావా లేకపోతే కాబోయే సీఎం తాట తీస్తా అని చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఈ 3 విషయాలలో కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చక్కగానే వ్యవహరించినాడు తప్ప అక్కడున్నటువంటి సమస్యను ఎత్తి చూపటం కోసమని ప్రయత్నం చేశాడే తప్ప ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసమనో స్వార్థం కోసమనో వ్యవహరించినటువంటి సందర్భము లేదు. 2019 వరకు జగన్ ఆగలేకపోతున్నారు. అందుకనే ఎక్కడికైనా వెళ్ళినా సరే త్వరలో కాబోయే సీఎం నేనే అని, లేకపోతే సీఎం జగన్ గారు ఆగలేకపోతున్నారో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు జగన్ను ఆపలేకపోతున్నాడు అన్నటువంటి మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి తొందరపాటు కాదు, ఇన్సెక్యూరిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు అంటారా?
100% చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి జగన్ను చూసి భయపడటం మూలంగా ఏ రకమైనటువంటి మార్గాలైనా ఎన్నుకొని ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే కానీ ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రభుత్వంలో పెద్దలు కానివ్వండి, మిగతా నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్తాడనే ఇష్యూ కానివ్వండి, లేకపోతే ఆయన మానసిక స్థితి గురించి పదే కామెంట్స్ చేస్తున్నారు. ఇవి విన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ఫీల్? మానసిక స్థితి అయితే నాకు తెలిసినంత మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నటువంటి దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితే బాగాలేదని, వాళ్ళింటిలో ఒక జబ్బున్నదని, సాక్షాత్తు వాళ్ళ తమ్ముడే గత 7 సంవత్సరాలుగా మానసిక రోగిగా చంద్రబాబు యొక్క ప్రవర్తన కారణంగా అతను ఆసుపత్రిలోనూ ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండటం కారణంగాను ఇది ఒక రుజువుగా అందరూ చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారికి, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మీరేనా రాజకీయ సలహాదారు ప్రధానంగా? రాజశేఖర రెడ్డి గారికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. ఎందుకు మీ పేరు వినిపించింది ప్రధాన? నా పేరు మీరు వినిపించిందంటే నేను ఆయనకు సలహాదారుడుని అని ప్రకటించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఇలాంటి నాయకులు ఇచ్చే సలహాలు పనిచేయట్లేదనే ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహ చతురత కలిగిన ప్రశాంత్ కిషోర్ని సాయం తీసుకుంటున్నారు 2019 ఎన్నికలకు వెళ్ళడానికి, కరెక్టేనా? నాకు తెలియని విషయానికి దగ్గర నాకు సమాధానం లేదు. రాజకీయ ప్రయాణం విషయానికి వస్తే రాడికల్ స్టూడెంట్ విద్యార్థి అయిన కరుణాకర్ రెడ్డి, హవాయి చెప్పులతో తిరిగే కరుణాకర్ రెడ్డి ఇంత పెద్ద రాజకీయ నాయకుడు, ఎన్ని వందల కోట్లకి అధిపతి ఎలా కాగలిగాడు? నా దగ్గర 100 కోట్లు ఉంటే మీకో లేకపోతే నా మీద విమర్శలు చేస్తున్నటువంటి వాళ్లకో రాయించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది మిగతా వాళ్ళు చాలా మందికి మీరు ప్రశ్నలు వేసి ఉంటారు ఇలాగే, వాళ్ళందరూ కూడా ఎలాంటి సమాధానాలు చెప్పు ఉంటారు. కానీ నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాను. ఐఎమ్ రెడీ టు గివ్ ఇమీడియట్లీ. మీరు దాన్ని కూడా రుజువు చేయాల్సినటువంటి అవసరం. 100 కోట్లు కాకపోయినా 100 కోట్లు ఉండి ఉండొచ్చు. 100 కోట్లు కాదు, 50 కోట్లు ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చును. నాకు కొన్ని ఆశలున్నాయి. ఆ ఆశయాల కోసమని రాజశేఖర్ రెడ్డి గారిని ఆ రోజున ముఖ్యమంత్రిగా చూడాలన్నటువంటి తలంపుతోటి ఈ రోజున ఆయన వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయటం కోసమని నేను పనిచేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో మీకు చాలా ఎక్కువ అనుబంధం. అవునండి. సో దాని గురించి ఎట్లా అంటే కొంతమంది రకరకాలుగా దానికి ఊహాగానాలు ఉన్నాయి, అంటే అంత క్లోజ్ అవ్వడానికి కారణం ఏంటి వారి కుటుంబానికి? ఆయనకున్నటువంటి మంచితనము, ఆయన నా పట్ల చూపి. మీరు రాజారెడ్డి గారి నుంచి జర్నీ కొనసాగిస్తూ వస్తున్నారు. రాజారెడ్డి గారు ఎమర్జెన్సీలో నా జైల్ మేట్గా ఉండేవారు. ఆ రోజు నుంచి కూడా ఆ కుటుంబంతో నాకు చాలా చక్కటి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కరుణాకర్ రెడ్డి గారు, ఇక మీ విషయానికి వస్తే జిల్లాలో భూమన కరుణాకర్ రెడ్డి 1 మ్యాన్ షో చేస్తారు. రాజకీయంగా ఎవరిని పక్కన నడవనివ్వరు, ఎదగనివ్వరు. ఇప్పటి వరకు మీరు వేసిన ప్రతి ప్రశ్న అసంబద్ధమైనటువంటిదే వేశారని అనుకుంటున్నాను. అంటే నచ్చని ప్రశ్న ప్రతిదీ అలాగే అనిపిస్తుంది. నచ్చని ప్రశ్న కాదు, మీరు చేసిన రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, నా మీద నుంచి ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు వేసి వాటికి సమాధానాలు చెప్పాలా అని అంటే కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వాటికి పరాకాష్ఠగా కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి జిల్లాలో మరొకరిని ఎదగనివ్వడు, 1 మ్యాన్ షో చేస్తాడన్నది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. సో వచ్చే ఎన్నికల్లో కూడా కరుణాకర్ రెడ్డికి గడ్డు పరిస్థితి తప్పేలా లేదా? గడ్డు పరిస్థితితో మంచి పరిస్థితితో ప్రజలు నిర్ణయిస్తారు తప్ప మీరు చెప్పలేరు. కరుణాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మీ స్థానంలో కాపు నాయకుడిని దించాలనే ఆలోచన అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారనే వార్తలు వస్తుంది. నిజం కాదు. కాపులకి, తూర్పుగోదావరిలో కాపుల నాయకులకు కానీ రాయలసీమ రెడ్డి అయిన మీకు ఏంటి సంబంధం? చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో దాదాపు 17-18% పైగా ఉన్నటువంటి కాపుల ఓట్లు కొల్లగొట్టే అధికారంలోకి రావటానికి వాళ్ళనందరినీ కూడా మీరు ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే మిమ్మల్ని బీసీ జాబితాలో చేరుస్తాను అని చెప్పినటువంటి ఒక దొంగ హామీ వలన అధికారంలోకి వచ్చి ఆ హామీని తొంగలోకి తొక్కిన తరువాత కూడా కాపులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వకపోతే ఒక పార్టీగా మేము విఫలమైనట్టే. చంద్రబాబు చేసినటువంటి హామీలలో ఈ రకంగా ఆ హామీలు అమలు పరచకపోవటానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి ఏ వర్గానికైనా ఏ సంస్థకైనా మేము మద్దతు ఇవ్వడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్నట్టు మిమ్మల్ని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి వెనకాల స్కెచ్ నడిపిస్తున్నారా? ముద్రగడ మొత్తం వ్యవహారం వెనకాల కాపులకు చంద్రబాబు ద్రోహం చేశాడండి. ద్రోహానికి గురి కాబడ్డటువంటి వాళ్ళకు సానుభూతిని ప్రకటించటం అన్నది ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత అని నేను ఫీల్ అవుతున్నాను. సో తుని ఇన్సిడెంట్ ఘటన స్కెచ్ అంతా
కరుణాకర్ రెడ్డిదేనా? చంద్రబాబుది. ఎట్లా చంద్రబాబుదని కరుణాకర్ రెడ్డిదని మీది, మీ మీద నాదని కేసులు చంద్రబాబు ఇవన్నీ? అన్నాడు కదండి, నేను చంద్రబాబుదని చెప్తున్నా. చంద్రబాబు వాస్తవం అంటే ప్రభుత్వమే కుట్ర చేయించింది. 100% చంద్రబాబు చేయించినటువంటి సంఘటన అండి అది. దాని మీద విచారణ జరిపించండి, సిబిఐ ఎంక్వైరీ చేయించండి. కరుణాకర్ రెడ్డి చేసినాడా చంద్రబాబు చేసినాడా అనేది తెలుస్తుంది కదా. చంద్రబాబు నాయుడు మీద ఒకటే కాకుండా అనేక ఆరోపణలు చేశారు ఆయన అవినీతి గురించి కానీ, లేకపోతే ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి గురించి కానీ ఏది కోర్టుల దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? అంటే ఆయన అవినీతిని ఆరోపణలు చేయలేకపోతున్నారు. నిరూపణకు కానంత మాత్రాన చంద్రబాబు యొక్క అవినీతి చేయకుండా పోలేదని చెప్పడానికి లేదండి. చంద్రబాబు యొక్క అవినీతి గురించి దేశమంతా తెలుసును. చంద్రబాబు ఏ వ్యవస్థనైనా కూడా మేనేజ్ చేసుకునేటువంటి స్థితిలో ఉన్నాను అనేటువంటి ధైర్యంతో విర్రవీగిపోతున్నాడు. అందువల్ల నేను ఎప్పుడు న్యాయ వ్యవస్థ మీద అలా ఆరోపణలు చేసిందిగా పార్టీ. ఏ వ్యవస్థనైనా ఆరోపణలు చేస్తారంటే వ్యవస్థల్ని మేనేజ్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయి అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. మీరు దాంట్లో జ్యుడిషియరీ ఉన్నదానని జ్యుడిషియరీ మీద మేము నింద వేసేటువంటి పరిస్థితి నేను అననటువంటి మాటను నా నోటి గుండా చెప్పించేటువంటి ప్రయత్నం కూడా చేయకండి. అంటే కేవలం ఆరోపణలు చేసినంత మాత్రాన రాజకీయ వ్యవహారం తప్ప నిరూపితం కాని మాటలు చంద్రబాబు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు కూడా ఇలాంటివే అన్నటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తు కానీ జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ ఛార్జ్ షీట్లు కానివ్వండి, ఆస్తుల ఈడీల జప్తు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులకు హాజరవడం కానివ్వండి, ఇవన్నీ వాస్తవమే కదా. అవేవి నిరూపితం కూడా కాలేదు. ఇవన్నీ తప్పుడు కేసులు బనాయించటం అన్నది వ్యవస్థలను మేనేజ్ చేసినటువంటి చంద్రబాబు వలన సాధ్యమయ్యింది అని చెప్పడానికి అంతకంటే ఉదాహరణ మరొకటి లేదు కదా. ఆ రోజున సిబిఐ సంస్థను, ఆ వ్యవస్థను వాడుకొని చంద్రబాబు నాయుడు సిబిఐని వాడుకునేంత పవర్ఫుల్ వ్యక్తి కనుకనే సోనియా గాంధీతో కలిసి కుట్ర చేసి ఇద్దరు మిలాఖత్ అయి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు బనాయించినారు. జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడానికో లేకపోతే ఆయనకి భయపడో చిరకాల శత్రువులైన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కలిసాయంటారు. దేనికైనా దిగజారేటువంటి గొప్ప రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు. ఎందుకు ఆయన అంటే మీకు అంత కోపం? నాకు చంద్రబాబు గారి మీద కోపం ఏముందండి. నాకు దాదాపు 45 ఏళ్లుగా తెలిసినటువంటి వ్యక్తి, మా ఊరు. ఎందుకంత కోపం? నా కోపమే లేదు. చంద్రబాబు అనేటువంటి వ్యక్తి మీద కోపగించుకోకపోతే వాడు సరైనటువంటి రాజకీయ నాయకుడే కాదు. సిబిఐ అంటే భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నేరుగా మోదీ మీద విమర్శలు చేయరు. ప్రత్యేక హోదా అంశం మీద కానీ, విభజన హామీల అమలు విషయం గురించి కానీ, మిగతా అంశాల గురించి కానీ. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అని పోరాడుతున్నాడు అంటేనే దాని అర్థం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద పదే మోడీని తిట్టడం లేదు. హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు కావాలా నాకు అని అదే హామీ ఇచ్చినటువంటి మోడీ గారి మీద కూడా ప్రధాన అభ్యర్థిగా ఉన్న మోడీ కూడా ఇచ్చారు. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు మీద చేసినంత తీవ్ర పదజాలమో వ్యాఖ్యలో మోడీ మీద ఎప్పుడు అత్యంత ప్రధానమైనటువంటి శత్రువు ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు కనుక చంద్రబాబు నాయుడుని ఎక్కువ టార్గెట్ చేయవలసినటువంటి బాధ్యత అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మరింత ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆయన మీద టార్గెట్ చేయవలసినటువంటి. ప్రత్యేక హోదా లేదు అని కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధత అని దానికి ప్రయత్నం ఏదో కేబినెట్ ఆమోదం చేసుకుని ముందుకెళ్తున్నారు. సో ఇక ఇది ముగిసిపోయిన అధ్యాయం. చంద్రబాబు ఎంతగా కేంద్ర ప్రభుత్వానికి ఓటుకు నోటు కేసు విషయంలో లొంగిపోయి లాలూచి పడిపోయి ఒక ప్రజాస్వామ్యయుత హక్కు అయినటువంటి ప్రత్యేక హోదాను ఏ రకంగా నీరు కార్చివేసినాడో ఇంతకంటే ఉదాహరణ మరొకటి ఉన్నదా? 15 సంవత్సరాలు కావాలని అదే తిరుపతిలో డిమాండ్ చేసినటువంటి వ్యక్తి ఆ తరువాత 2 సార్లు శాసనసభలో ముఖ్యమంత్రిగా తీర్మానం చేయించినటువంటి వ్యక్తి ప్రత్యేక హోదా మాకు వద్దు అని అన్నాడంటే చంద్రబాబు యొక్క దురుద్దేశం గాని ఆయన మనసులో ఉన్నటువంటి విషయం గాని బయట జనానికి వద్దా? ఇది దురుద్దేశమా నిస్సహాయత అనుకోవాలా? దురుద్దేశం తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు లొంగిపోయినాడు, వంగిపోయినాడు. కేంద్ర ప్రభుత్వం దగ్గర గట్టిగా డిమాండ్ చేస్తే ఈ ఓటుకు నోటు కేసు విషయం తిరగదోడి లోపలికి పంపిస్తారు అన్నటువంటి భయంతోటే ఆ విషయాన్ని ఎత్తటం మానేశాడు. రైట్. వైఎస్ఆర్సీపీ కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైన రాజకీయ పార్టీ కదా.
తెలంగాణలో కూడా మా పార్టీ శాఖ ఉన్నది, బలంగా పనిచేసేటువంటి క్యాడర్ ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందన్నది. బలమైన వేళ్లున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ ఇక్కడ ఉనికి కోసం తాపత్రయపడుతున్నప్పుడు వైసీపీ ఉందని ఎవరన్నా అనుకుంటున్నారా అసలు? అనుకోవటము అనుకోకపోవటం కంటే మా పార్టీ కార్యకర్తలు అంతో ఎంతో పని చేస్తున్నారు అన్నటువంటిది వాస్తవమే కదా. అక్కడ మా పార్టీకి ఒక శాఖ అధ్యక్షుడు ఉన్నాడు, జరుగుతున్నది. పార్టీ వీక్గా ఉన్నది అన్నటువంటి విషయం నేను అంగీకరిస్తాను. రైట్, మళ్ళీ మీ విషయానికి వద్దాం. ఒక రాడికల్ పార్టీ విద్యార్థి నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు, ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక నాయకుడిలాగా లేకపోతే చైర్మన్ లాగా, అసలు ఎక్కడ వీటికి పొంతన కుదరట్లేదు. ఎట్లా ఈ ప్రయాణం? మూడింటికి చాలా చక్కటి పొంతనే ఉంది. ఎట్లా? నేను మొదట రాడికల్ విద్యార్థిగా ఉన్నాను, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారితో కలిసి పయనించటం జరిగింది. విప్లవ రాజకీయాలను అక్కడే ఆశ్చర్యం కలిగిస్తుంది కరుణాకర్ రెడ్డి గారు. మీ పూర్తిగా వామపక్ష భావజాలానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహారానికి అసలు సిద్ధాంతాలకు ఎక్కడ? అరవింద్ ఘోష్ అనేటువంటి మహానుభావుడు మీకు తెలుసు అనుకుంటా, పాండిచ్చేరిలో ఆశ్రమం ఉన్నది. అరవింద్ ఘోష్ అనే అతను స్వాతంత్ర ఉద్యమ పూర్వం ఓ విప్లవకారుడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా పనిచేసినటువంటి ఓ జాతీయ నాయకుడు. ఆ తర్వాత మునిగా మారినటువంటి ఓ ఆశ్రమజీవి. ఇది చరిత్ర ఇలాంటి ఉదాహరణలు చాలా చెప్పింది. కనుక నేను విప్లవ రాజకీయాలలో ఉండినటువంటి మాట వాస్తవం, చాలా నిబద్ధతతో పనిచేసినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత విప్లవ రాజకీయాలను విరమించి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఇప్పటి వరకు రాజకీయ ఎదుగుదల కోసం మీరు నమ్మిన సిద్ధాంతాలతో రాజీ పడ్డారా? ఎదుగుదల అన్నది నేను పెద్ద ఎదిగానని కూడా అనుకోవటం లేదు. మీరు ఎదుగుదల కోసమని అంటే నేను నా దగ్గర దానికి సమాధానం లేదు. అంటే ఎదుగుదల అంటే ఏ రకంగా అన్నా ఉండొచ్చు, ఏ రకంగానూ ఎదుగుదల లేదనుకుంటున్నాను నేను. రైట్. సో మళ్ళీ తిరుపతి రాజకీయాలకు వద్దాం. అంటే కేవలం కరుణాకర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ తిరుపతికి మాత్రమే పరిమితం అని చాలా మంది అంటారు, కరెక్టేనా? నాకే అభ్యంతరము లేదు. ఒప్పుకుంటున్నారా దాన్ని? నాకే అభ్యంతరము లేదు. కానీ మీరు చూడడానికి చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నా మీరు అహంకారి అనే పేరు ఎందుకు వచ్చింది? మీ అహంతోనే క్యాడర్ దూరం అయ్యారు అనే విమర్శ మీకు? నాకు తెలిసినంత మేరకు తిరుపతిలో ఉన్నంత కార్యకర్తల బలంతో నడుస్తున్న శాఖ మరొక రాష్ట్రంలోనే వేరొక చోట లేదు. ఎన్నికల్లో మీ ఓటకు కారణం ఏంటంటే? ఓటమికి చంద్రబాబు నాయుడు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి అక్కడ ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి హామీలలో ముఖ్యమైనటువంటి కాపు కులస్తులందరినీ బీసీలుగా మారుస్తానని, డ్వాక్రా మహిళలకు అందరికీ కూడా రుణమాఫీ చేయిస్తానని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తానని, ఈ అన్ని ప్రామిస్లు తిరుపతిలో ఉన్నటువంటి ఓటర్లను అందరినీ 1,00,000 మందిని సమీకరించి నేరుగానే వాళ్లతో మాట్లాడడం కారణంగా ఓడిపోయినా. అంటే కేవలం అక్కడ మీద ఫోకస్ చేశారా? చాలా నేరుగా అంటే పట్టణ ప్రాంతమైనటువంటి తిరుపతిలో ఆ రోజున దాదాపు 1,00,000 మందితో తిరుపతి ఓటర్లతోనే జరిగినటువంటి సభ. అది ఎవరైనా కూడా నమ్మటం అన్నది చాలా సహజమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నా. ఇంతకంటే వేరే కారణాలు ఉన్నాయని మీరు భావిస్తే నాకేం అభ్యంతరం లేదు. ఈ మొత్తం మీ రాజకీయ ప్రయాణంలో రాజశేఖర రెడ్డి లేకుండా భూమన కరుణాకర్ రెడ్డి ఏ రకంగా ఉండేవాడు? రాజశేఖర రెడ్డిని, కరుణాకర్ రెడ్డిని విడదీసి నేను ఆలోచించలేనటువంటి పరిస్థితి నాది. అంతగా మా ఇద్దరి మధ్యన అనుబంధం. వారి మరణం తర్వాత మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారంటారు కొంతకాలం, నిజమేనా? డిప్రెషన్ అన్న కానీ ఆ బాధ ఊహలకు అందనటువంటి స్థితి. నిజంగా కూడా బాధ పడకపోయి ఉంటే నేను కరుణాకర్ రెడ్డినే కాదు, రాజశేఖర రెడ్డి గారి మరణం నన్ను కురంగదీసింది, బాధ్యత గుర్తెరగా చేసింది. అందుకే ఆ కుంగుబాటు నుంచి బయటికి లేచి జగన్మోహన్ రెడ్డితో ఆ మరుక్షణమే తనతో పయనిస్తున్నారు. వారి మరణం గురించి రకరకాల కామెంట్స్ రకరకాల మంది మాట్లాడుతుంటే మీకు ఏమనిపిస్తుంది కరుణాకర్? ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి మరణం ప్రమాదవశత్తు జరిగింది కాదు అన్నటువంటిదే నా ఉద్దేశం. గోదావరి బేసిన్లో ఉన్నటువంటి నిక్షేపాలన్నీ మావే అని గర్జించిన తరువాత జరిగినటువంటిదే ఈ ప్రమాదం అని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. దీని మీద ఏ రకమైనటువంటి విచారణ సరైనటువంటి ఎందుకు ఆ తర్వాత ఆ స్థాయిలో జరగలేదని నేను భావిస్తాను. పోరాటం కూడా చేయలేకపోయారుగా మీరు కూడా ఒకసారి మాట్లాడి దాన్ని వదిలిపెట్టేసిన పరిస్థితి. ఒకసారి కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అటువంటి అనుమానం లేదేమో, ఉంటే వారన పోరాడేవారు. 100% జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది, అందరికీ మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉన్నది. ఇప్పుడు మీ ద్వారా నేను ప్రజలకు మళ్ళీ ఇద్దరు దేశాధ్యక్షులు ఈ చమురు నిల్వలు మా దేశపు హక్కు అని పోరాడిన కారణంగానే చనిపోయినారు. ఆ తర్వాత ఈ ప్రపంచంలో మా ప్రాంతంలో నిల్వ ఉన్నటువంటి చమురు మాదే, గ్యాస్ మాదే
అని నినదించినటువంటి మూడో వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అదే రకంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినారు. ఇది చరిత్ర. దీని మీద ఎప్పుడు విచారణ బయటకు ప్రభాకర్ రెడ్డి మన తీవ్రమైన కామెంట్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాంటి చీప్ వ్యవహారాలకు సమాధానం నేను ఇవ్వలేను. సో కరుణాకర్ రెడ్డి గారు 2019 టార్గెట్కి ఒకటి పార్టీ వ్యూహం ఎలా ఉంది, మీ పర్సనల్ వ్యూహం ఎలా ఉంది? నేను విన్నది ఏంటంటే నెక్స్ట్ మీ అబ్బాయిని పోటీకి దించాలని ఆలోచన చేస్తున్నారా? లేదండి, నేనే కంటెస్ట్ చేయబోతున్నాను. మీ అబ్బాయిని చంద్రగిరిలో దించాలనుకుంటున్నారా? అస్సలు కాదండి, భాస్కర్కు పోటీగా ఉండటం అన్నది అసంభవం. కానీ ఆల్రెడీ ఏమైందంటే చంద్రగిరిలో ఇప్పటికే మీ కొడుకుని లాంచ్ చేయాలనుకుంటున్నారు, అందుకే మీకు భాస్కర్ రెడ్డికి చెడింది అని. భాస్కర్ అనేవాడు తను చనిపోయేంత వరకు, నేను చనిపోయేంత వరకు మా ఇద్దరిది గురు శిష్యుల బంధమే. మీరు చాలా ఎమోషనలా? ఏమీ కాదు, చాలా మామూలుగా కూల్గా చెప్తున్నటువంటి విషయం. ఈ ప్రశ్న వాడిని అడిగినా చెప్తాడు సమాధానం ఇదే. రైట్, ఎందుకంటే ఇందాక రాజశేఖర రెడ్డి విషయంలోనూ మీరు కొంచెం ఎమోషనల్ అయ్యారు, ఇప్పుడు భాస్కర్ రెడ్డి విషయంలో నాకు కూడా. ఇష్టమైనటువంటి వ్యక్తుల విషయంలో అలాగే ఉంటాను నేను. సో కరుణాకర్ రెడ్డి అనగానే ఏ డిఫరెన్స్, కరడుగట్టిన రాజకీయ నాయకుడు అనుకోవాలా, లేకపోతే ఒక ఎమోషన్స్ ఉన్న సాధారణ నాయకుడు అనుకోవాలా? సామాజిక బాధ్యత కలిగినటువంటి, ఒక మానవీయ విలువలు తెలిసినటువంటి, అలాగే సంఘంలో జరిగేటువంటి అక్రమాల పట్ల ఎప్పటికప్పుడు జాగరూకతగా వ్యవహరించేటువంటి మనిషిగా నన్ను నేను భావిస్తాను. ఎప్పటికప్పుడు అంటే నాకు కొంచెం అనుమానం, ఎందుకంటే సడన్గా కొన్ని కామెంట్స్ చేస్తారు, ప్రెస్ మీట్లు పెట్టి సంచలన కామెంట్స్, మళ్ళీ సడన్గా కరుణాకర్ రెడ్డి మాయమైపోతారు. అవసరం ఉన్నప్పుడు మాట్లాడతాను, అవసరం లేనప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను నిరంతరము ఫోటో కోసమనో లేకపోతే టీవీలలో కనపడడం కోసమనో మాట్లాడేటువంటి వాడు. ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేస్తారు? ఎవరిని గురించి అయినా కూడా. మీ పార్టీ నాయకులనా, అధికార పక్ష నాయకులనా? అండ్ మీ పార్టీ నాయకులు చాలా మంది మీడియా మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మా పార్టీ నాయకులు ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడరండి, వాళ్ళు అవసరం కోసమనే మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీని గురించి మాట్లాడుతున్నాను నేను. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏ మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రికి అది ఆ పని తప్ప ఇంకో పని ఏముంది? చిన్న విషయాన్ని గంట సేపు సాగదీయగలిగినటువంటి ఏకైక రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన అన్నం తిన్నారా అన్నటాన్ని గురించి 6 గంటలు ఉపన్యసించగలడు చంద్రబాబు నాయుడు. పొగుడుతున్నారా ఆయన ప్రతిభని? పొగడితే అనుకోండి, అన్నాన్ని గురించి తినటాన్ని గురించి 6 గంటలు ప్రసంగించగలిగినటువంటి గొప్ప వక్త. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎమ్మెల్సీగా ఎన్నికవడం, రేపు కేబినెట్లోకి అడుగు పెట్టబోతున్నపై మీ కామెంట్? అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారము. రేపు లోకేష్ అనేటువంటి వ్యక్తి మంత్రిగా ప్రమాణం చేసి ప్రజలకు ఏ రకంగా మేలు చేయకపోయినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. కానీ పార్టీ అలాగే ప్రభుత్వం బలోపేతం అయితే రేపు ఎన్నికలకు వెళ్ళేటప్పటికి ప్రతిపక్షంగా మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా? మేము ఇప్పటికే చంద్రబాబు గారి పార్టీ కంటే చాలా రెట్లు ముందున్నాం. ఈ 3 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ప్రజలకు ఆయన చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చకపోవటం కారణంగా ఆయన పట్ల చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండటమే కాకుండా ఈ 3 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ మునుపు కంటే కూడా చాలా బలపడింది అన్నటువంటి నమ్మకం నాలో. పార్టీ ఫిరాయింపులు జరిగినా కూడా అది పెద్ద ఎఫెక్ట్ కాలేదా పార్టీకి? ఫిరాయింపులు వ్యక్తులు చేస్తారు, ప్రజలు చేయరు. ప్రజలు జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. రేపు ఓట్లేసేది ఫిరాయింపుదారులు కాదు, ఈ ప్రజలు. ఇంకో 3-4 ఎమ్మెల్యేలు కూడా గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వాళ్ళని ఏమైనా ఆపే ప్రయత్నం ఉందా, లేకపోతే వెళ్ళే వాళ్ళని వెళ్ళమని పెట్టుకున్నారు? నాకు తెలిసి ఎవరు పోవటం లేదు. పోతున్నారు అని మీరు చెప్పి పదే అదే ప్రశ్న వేస్తే సమాధానం నా దగ్గర లేదు. సో 2019లో కరుణాకర్ రెడ్డి పార్టీని గెలిపిస్తూ తను కూడా గెలుస్తారు తిరుపతి నుంచేనా? నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రధానమైనటువంటి అనుయాయి. ఆయన ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నెరవేర్చడానికి రాజశేఖర్ రెడ్డి గారితో ఏ రకంగా ఉన్నానో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితోనూ అలాగే సాగుతాను. థ్యాంక్ యూ కరుణాకర్ రెడ్డి గారు పాయింట్ బ్లాంక్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. ఇది వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డితో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.